सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर 7లో దివ్యాంగుల వికలాంగుల కాలనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా కూడా వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేది. మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి ఇంటింటికి గుడిసెకు నీళ్ళు ఇచ్చి 500 పెన్షన్ 4000 ఎప్పుడైతే అయిందో వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు దివ్యాంగులు, ఒక్కొక్కరింట్లో తల్లి పిల్లలు కూడా దివ్యాంగులే ముందు కనపడం అందరు. ఆ ఒక పెన్షన్తో వీళ్ళు దాచిపెట్టుకు ఒక రూమ్ వేసుకున్నారు. ఇప్పుడు ఈమె ఉంది ఉదాహరణ, ఈమె దివ్యాంగురాలు, వీళ్ళ భర్త కూడా దివ్యాంగులు. ఆయనకు 4000 వస్తే పెన్షన్ 4000 వస్తాయి. ఒక 4000తో రూమ్ వేసుకున్నారు. వీళ్ళు 13 ఏళ్ల కింద వేసుకున్నారు, నిన్నమన కాదు. మిగతా వాళ్ళు ఏమో పెన్షన్తో, వీళ్ళు 13 ఏళ్ల క్రితం కష్టపడి వేసుకున్నారు. 13 ఏళ్ల కింద నల్ల కడుతున్నారు, బిల్లు కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్లు ఉంది. ఒక్క రూమ్ ని 70 గజాలు ఉన్న దానిలో ఒక రూమ్ వేస్తే ఆ రూమ్ కొలగొడితే ఇప్పుడు వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళ పాప ఇట్లా బయట తిరుగుతున్నారు. ఈయన వాళ్ళ భర్త ఆయన అసలు కొలగొట్టేప్పుడు చూసి ఇంత కనికరం రాలేదు చెప్పండి. నేను ఒక్కటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను కదా, వీళ్ళ దగ్గరనే కట్టించి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టండి. ఒకవేళ పట్టాలు డూప్లికేట్ అయితే సక్రమం చేసి వీళ్ళకి ఇవ్వండి. ధనికులు అయితే ఎవరైనా ఉంటారో ధనికుల పట్టాలు తీసుకొని ఇల్లు తీసుకొని కోటిశూలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తీసుకొని పేదలకి ఇవ్వండి. కులగొట్టకుండా పేదలకు ఇల్లు ఇచ్చేసేయండి. కట్టుకున్న పేదలు కట్టుకుని ఇల్లు కొడితే వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు. ప్రభుత్వం బాధ్యత కదా పేదలకు ఇల్లు కట్టించడానికి. డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అని ఏ ప్రభుత్వం వచ్చినా పేదల గురించి స్కీమ్ కదా, పేదలకు ఇచ్చే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళ ద్వారా. ఎవరైనా వీళ్ళకు డూప్లికేట్ పట్టాలు అమ్మితే అమ్మినోడిని జైల్లో పెట్టండి, వీళ్ళ పట్టాలు సరి చేసి వీళ్ళకి ఇచ్చేయండి. డూప్లికేట్ అయితే సరి చేయండి, తప్పు ఉంటే సరి చేయండి. లేదు కోటీశ్వర్లు ఉన్నారు, ఊర్లలో భూములు ఉన్నాయి, 10 ఎకరాలు భూములు ఉన్నాయి, కబ్జా చేసినట్టు గుంజుకొని వీళ్ళకి ఇచ్చేయండి. మొదలైతే వీళ్ళ పరిస్థితి చూడండి, ఆదుకోండి. అరులైన వాళ్ళందరికీ, పట్టాలైన వాళ్ళందరికీ ఇచ్చేయండి, ఇల్లు కట్టించేయండి. ఇల్లు కట్టించేయాల అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా నాతో మాట్లాడుతున్నారు. తప్పు జరిగింది, పాపం జరుగుతుంది వరకు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ఇబ్బంది అవుతుంది, మంచి పద్ధతి కాదు, వాళ్ళకి సాయం చేయాలని. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, నన్ను నా పార్టీలో చూడకండి, మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఏదో సాయం చేయండి. మీరు అందరూ పుట్టి ఏదో రాజకీయ కోణంలో మాట్లాడి మీరు కూడా ఓట్లేరా మీరు చేస్తారా అని కాదు. మీరు కూడా ఓట్టినప్పుడు మరి మీరు వచ్చి ఆపుకున్నారా? ఇప్పుడు మీరు గులగొట్టి మేము వచ్చి వీళ్ళకి సాయం చేస్తున్నాం కదా. మీరు గులగొట్టినప్పుడు మీరు వచ్చి ఇగో ఆపినామని మీడియా మరి ఎవరైనా అనిపించండి, మేము ఆపినామని. మీరు ఆపినామా చెప్పండి. ఇప్పుడు కూడా మేము పేదల్లో కడపొట్టలేదు. మేము వచ్చిన తర్వాతనే ఇలా హాస్పిటల్ని ఒక రూపురేపులు చేసినాం. చిన్న కడుపు నొప్పి వస్తే హైదరాబాద్ పంపిస్తుంది, పెద్ద ఆపరేషన్లు హాస్పిటల్ అవుతుంది. మళ్ళీ 1000 పడకల హాస్పిటల్, ఇంకోటి హాస్పిటల్ కడుతున్నాం. మేము రాకముందు స్కూల్ చూడండి, ఇప్పుడు స్కూల్ చూడండి. ఇక్కడ పక్కాల డబుల్ బెడ్రూమ్ కట్టినాం. మరి అలాంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టినాము? 70 ఏళ్ళలో ఎవరు కట్టిన చూపించమనండి. వీరన్నపేట కట్టినాము, ఎనుగొండలో కట్టినాము, డ్యూటిపల్లి కట్టినాము. ఒకవేళ మీరు కట్టించేయండి, మీరు కూడా కట్టించేయండి. మీరు కానీ మేము కానీ ఇచ్చేటప్పుడు 1-2 తప్పులు జరగవచ్చు, సరి చేసుకోండి, సరి చేయండి. ఒకవేళ వేరే వాళ్ళు ధనికులు ఎవరైనా కొనుక్కొని కట్టినంటే తీసేసుకోండి. ఉండుగుతా 12 గంటలకు గీన మీద ప్రతాపం, కాళ్ళు లేవు, ఏం లేవు, నాన్స్ లేవు, కాళ్ళు ఉన్నాయి కదా, ఏం కాలేదు చూడు, చక్రం లాక్కుంది కాలేదు, గీన మీద ప్రతాపం. మళ్ళీ వీళ్ళ మీద స్పందిస్తుంటే ఒకలేడుపా ఇది మీరు ఏడ్చి ఒకలేడుపా. రేపు మీ కుటుంబంలో కూడా ఎవరికంటే జరుగుతుంది తెలుస్తుంది. ఒకలేడుపా వాళ్ళది నిజమైన ఏడుపా, తప్పది. ఎవరు మాట్లాడినా అది ఏదో నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే కాదు. అది మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి, ఒక లెక్క ఉంటుంది. ఇక్కడ నేను ఎమ్మెల్యే తీర్చినే, మంత్రి అంటేనే. ప్రభుత్వ అధికారులు తొందరపడి చేసి తప్పు సరి చేయండి. మరి వీళ్ళు కూడా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించి అండగా నిలబడాలి. ప్రతి పార్టీ వాళ్ళు కూడా స్పందించాలని చెప్పినాం. ఇది తప్ప, అది తప్పు మాట్లాడుకుంటే వాళ్ళ విజ్ఞత కూడా వదులుతాం. మేము మాట్లాడడానికి చాలా మాట్లాడతాం, వద్దు అది మాకు. మళ్ళీ డైవర్షన్ వద్దు అంతా. వీళ్ళ గురించి తిట్లు పడడానికి సిద్ధం మేము, వీళ్ళ గురించి ఏం పోరాటం చేయడానికి సిద్ధం మేము. పేదల్లో ఇచ్చిన ఇండ్లు మళ్ళీ ఆ ఇండ్లు కట్టుకునేంత వరకు అండగా ఉంటాం. వాళ్ళని పోనీయం, జాగాలు వాళ్ళకి పోనీయం.
ఒకవేళ దౌర్జన్యంతో ఇంకా అరాచకం మిలిటరీని తీసుకొచ్చి ఇప్పుడు 400 మంది పోలీసులు తీసుకొచ్చి కాల్ చేసి కదా, మిలిటరీ తీసుకొచ్చి ఇంకేమన్నా చేసినా రేపు మళ్ళీ అవకాశం వస్తుంది. ప్రభుత్వం ఎప్పటికి పర్మనెంట్ ఉండవు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి ఇండ్లు కట్టించి వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రభుత్వం మా దగ్గర డబ్బులు ఏమని చెప్పండి, తలా ఇంత పైసలు వేసుకొని కట్టిద్దాం, అందరం కలిసి తలా ఒక రూమ్ కట్టిద్దాం అందరం కలిసి. కూలగొట్టిన సమర్థించుకుంటూ మాట్లాడేది ఇది ఎక్కడ? దివ్యాంగులను కూడా కొట్టడం ఇంత కూడా కనికరం రాదా? ఇది కరెక్ట్ అని చెప్పండి. వీళ్ళ మునగొట్టింది వీళ్ళ ముందర కూర్చొని పెట్టుకొని చెప్పానండి, వీళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకొని సరిగ్గా చేసినాను. మేము అనలేమా? ప్రజాప్రతినిధులకు గెలవకుండానే కూలగొడతారా? స్థానిక ప్రజాప్రతినిధులు గెలవకుండా ఇందుకు కూలగొడతారా? ఒకవేళ కూలగొట్టిననుకో తెలిసిన అమ్మడి ఆపండి. ఎందుకు ఆపలేదు మరి? నిన్న వెళ్తుంటే ఒకరు చెప్పారు, సార్ ఈ బిల్డింగ్ కూలగొట్టి వచ్చినా మీకు ఫోన్ చేసి ఆపింది సార్ అని చెప్పింది. మీకు ఫోన్ చేయగానే ఫోన్లో చెప్పారు ఆపింది సార్ అని చెప్పి. మేము ఆఫీసర్లో చెప్పినాం, తప్పులు ఉంటే ఏరేయండి అని చెప్పినప్పుడు కూడా. ఎవరైనా అక్రమాలు ఉంటే ఏరేసేయండి, ఎవరైనా అమ్మినట్లుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, పేదోళ్ళు ఉంటే వదిలిపెట్టారని చెప్పినాం అప్పుడు కూడా. ఇప్పుడు అదే చెప్తున్నాం, పేదలు ఉంటే వదిలిపెట్టండి, తప్పులు ఉంటే సరి చేయండి. అక్రమాలు ఎవరైనా అమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళు మట్టుకొచ్చి పెట్టేయండి. ఇట్లా ఆ రకంగా చూడదు. ఏది కూడా ప్రతిదీ కూడా ఏదో మాట్లాడతామంటే కాదు. అది ఇప్పుడే చెప్తున్నా, సరే మీరు అన్నట్ల దొంగ పట్టాలు ఉంటాయి అనుకున్నాను. దొంగ పట్టాలలో మొత్తం ఉండవు కదా, కొన్ని ఉంటాయి అనుకున్నాను. ఉదాహరణ ఉంటే దాన్ని ఏం చేయండి, వాళ్ళు పేదోళ్ళ కాదా మీరు పరిశీలించండి. ఆ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చినవి పరిశీలించండి. ఎవరు ఇచ్చిండ్రు అడగండి, ఎంక్వైరీ చేయండి. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు కరెక్ట్ చెప్తారు, ఓ ఫలానా ఎలా ఇచ్చిండని చెప్తారు, అమ్మిండని చెప్తారు. ఆ సుమోటగా ఆయన కేసు పెట్టి యాక్షన్ తీసుకోండి. వీళ్ళు పేదలు అయితే వీళ్ళకి పేదలకు పట్ట ఇచ్చేయండి, ఇందిరమ్మ పట్ట ఇచ్చేయండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, ఇందిరమ్మ పేరు పెట్టండి. 13 ఏళ్ళు కట్టుకున్న ఇల్లును కూలగొట్టి అలా మాట్లాడితే ఎట్లా? ఒకరు ఇద్దరు వాళ్ళు ఉన్నట్లు ఉండొచ్చు, నేను కాదనను. ఉన్న వాళ్ళని సరి చేయండి, వాళ్ళకే పట్ట ఇచ్చేయండి. పేదోళ్ళు ఉంటే, పేదోళ్ళు కాకపోతే వేరేలోకి ఇచ్చేయండి తీసుకొని. ఏం దానివల్ల ఏం ఆనందం చెప్పండి? బిడ్డనే పుట్టింది కదా, చూడు ముగ్గురు ఆడపిల్లలు చూడాలి, నీకు బిడ్డ కదా. ఈ మనిషి మీ బిడ్డ డాక్టర్ అయితే నీ అవకాశం సాయం చేయి. ఒరిజినల్ పట్టనే ఇదంతా, ఇది కూడా కొట్టింది. ఒరిజినల్ పట్ట ఉంది, ఏది దీనికి దొంగతనం చేసుకుని కట్టుకున్నా కూడా చెప్పండి, నాకు తప్పుంటే ఒరిజినల్ పట్ట ఆయన వచ్చిన పట్ట ఇది ఒరిజినల్ పట్ట ఉంది, ఇది కూడా కొట్టింది. ఏం సమాధానం చెప్తారు చెప్పండి?